హలో కుకింగ్ లవర్స్, బాగున్నారు కదా? వెల్కమ్ టు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఒక స్నాక్ ఐటెంతో వచ్చామండి. సో అదే కొత్తిమీర కాజా. సో చూస్తున్నారు కదా, సో చూస్తుంటే నూరు వినిపించే కొత్తిమీర కాజా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మంచి స్నాక్ ఐటెం అని చెప్పొచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఏ విధంగా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీ అయితే జాయిన్ అయిపోయింది. ఇంకా అలాంటి ఆలస్యం అయితే చేయకుండా నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. కొత్తిమీర మైదాతో కాజా చేయబోతున్నానండి. దీనికి 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు మైదా పిండి, 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల పుల్ల పెరుగు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసిన 2 పచ్చిమిర్చి, సరిపడా సాల్ట్. ముందుగా ఈ కొత్తిమీరని పేస్ట్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేద్దామండి. ఎక్కువ వాటర్ వేయకండి, కొద్దిగానే వేయండి. ఇది మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి కలుపుకునేటప్పుడు లూజ్ అయిపోతుంది పిండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మైదా పిండిని వేసుకుందాం. నేను మైదా పిండిని జల్లించానండి. ఈ మైదాలో సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ బాగా మరిగించానండి. ఈ మరిగించిన ఆయిల్ కూడా ఈ పిండిలో వేసి ఈ సాల్ట్ ఈ ఆయిల్ అంతా కలిసేలా పిండిని కలుపుకుందాం. ఆ కొత్తిమీర పేస్ట్లో మరలా పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేశానండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, పుల్ల పెరుగు వేసి బాగా కలుపుకుందాం. మిక్సీలో వేసిన కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి పిండి అంతా కలిసేలా కలుపుదాం. ఈ పిండిని చపాతీ ముద్దలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుదామండి. ఇలా 2-3 నిమిషాలు బాగా ప్రెస్ చేద్దాం. ఈ కాజాలు హాట్ కాజాలండి, కారం కారంగా టేస్టీగా ఉంటాయి. ఈ పిండిని బాగా మదాయిస్తూ బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ పిండిని 2 ముద్దల కింద చేస్తున్నానండి. ఈ పిండిని చపాతీ బల్ల మీద మైదా వేస్తూ చపాతీలో ఒత్తుకుందాం. ఈ చిప్స్కి కొంచెం పల్చగా ఒత్తుకోవాలండి. పల్చగా ఒత్తుకుంటే మనకి చిప్స్ క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడు మనం మైదాతో చేస్తూ ఉంటాము. మీరు ఈసారి కొత్తిమీర కూడా వేసి ట్రై చేయండి, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా చపాతీలా మైదా పిండి వేసి ఒత్తుకుందాం. ఈ విధంగా ఇంకో ముద్దను కూడా చపాతీలా ఒత్తుకుంటున్నానండి. మైదా పిండి జల్లి ఇది కూడా పల్చగా ఒత్తుకుందాం.
ఇవి నేను పెద్దగా కట్ చేస్తున్నానండి. మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేయండి. నేను కొంచెం పెద్ద సైజులో డైమండ్లా కట్ చేస్తున్నాను. కట్ చేసిన సిప్స్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ బాగా మరగాలి. ఆయిల్ మరిగిందండి. ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ చిప్స్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. ఈ చిప్స్ అన్నీ వేసిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మీరు ఈ మైదా పిండిలో ఒక 2 స్పూన్లు వరిపిండి కూడా యాడ్ చేయండి. బాగా క్రిస్పీగా వస్తాయి. ఒకవైపు వేగే రెండో వైపు తిప్పుకుందాం. ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్తో కారంగా ఈ చిప్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఈ విధంగా ఒకసారి చేయండి. చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మిగిలిన చిప్స్ని కూడా అదేవిధంగా ఈ ఆయిల్లో వేయించుకుందాం. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందామండి. కొత్తిమీర మైదాతో కాజా రెడీ అయిపోయిందండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత కరకరలాడుతూ ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.